యువ సంగ్రామ సదస్సు కోసం బీఆర్ఎస్ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ వేదిక కావచ్చు, వేదిక మీద ఉండే వాళ్లకు, వేదిక కింద ఉండే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఈ సమావేశం కోసం పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు రాబోతున్నారు. మనతో పాటు వేరే యూత్కు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఏంటి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకోసం సరూర్ నగర్ లోనే మీరు సమావేశం పెడుతున్నారు? మీటింగ్ ఉద్దేశం మేము చెప్పాం, 15 రోజుల క్రితం అనౌన్స్ చేశాం. తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే వారు అధికారం రావడం కోసం యావత్ తెలంగాణ సమాజాన్ని ఏ రకంగా మోసం చేసిందో ఈ యొక్క సరూర్ నగర్ గ్రౌండ్లోనే పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ సరూర్ నగర్ గ్రౌండ్లో వారి అగ్రనాయకత్వాన్ని తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఎన్నో హామీలు ఇప్పించారు. ప్రభుత్వంలోకి వస్తే 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా యువతకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి, స్కాలర్షిప్స్ ఇస్తామని, ఇట్లా ఎన్నో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడి ఈ 2.5 సంవత్సరాలు అయిపోతున్నా ఇప్పటి వరకు హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి వారు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మాట్లాడిన ఈ సభ నుంచే వారు మాట్లాడిన మాటలు పూర్తి చేయడం కోసం ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి ఇక్కడ హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి యువత నిరుద్యోగులు వస్తున్నారు. ఏం చెప్తున్నారు మీ దగ్గర నుంచి వచ్చేటటువంటి వాళ్ళు? వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉందో మేము మోసపోయినాం. దానికి ఖచ్చితంగా మాకు బీఆర్ఎస్ పార్టీ తోడుందంటే మేము అందరం కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం సిద్ధంగా ఉన్నామని చెప్పి పెద్ద ఎత్తున గ్రామాల నుంచి హైదరాబాద్లో ఉన్న నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు పెద్ద ఎత్తున కదిలిస్తున్నమాట వాస్తవం. దీనికి సంబంధించి అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారని తెలుస్తుంది. రైట్, పెద్ద ఎత్తున హౌస్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఎందుకోసం హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి? ఇప్పుడు పోలీసు వాళ్ళు భయపడుతున్నారు. ఇవాళ నిరుద్యోగ సభ ఎటది విద్యార్థి యువ సంగ్రామ సదస్సు సక్సెస్ అయిన ఉద్దేశంతో, దీంతో ప్రభుత్వానికి మరింత ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న ఆలోచనతో ఇవాళ ముందస్తుగా మా పార్టీ నాయకులను ఇవాళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇంత భయం ఎందుకు నీకు? మీరిచ్చిన మాట కదా, మీ ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇదే సరూర్ నగర్ స్టేడియం వేదికగా మీరు హామీ ఇచ్చారు. ఇవాళ హామీలు అమలు చేయమని చెప్పి అడగడం తప్ప, వాళ్ళు నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడడం తప్ప, కేటీఆర్ నిలబడడం తప్ప ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కొంతమంది అంటే కాలేజీల దగ్గరికి కూడా వెళ్ళి చెప్తున్నారు, చాలా మందిని ఇక్కడ రానియట్లేదని చెప్పి మీరు కొద్దిసేపు క్రితం ఆరోపించారు. ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎవ్వరు ఎన్ని పోలీసులను పెట్టి కాలేజీల దగ్గరికి వెళ్ళి, హాస్టల్ దగ్గరికి వెళ్ళి రావద్దని చెప్పినా కూడా ఇవాళ విద్యార్థులందరూ సిద్ధమైపోయారు, నిరుద్యోగులందరూ సిద్ధమైపోయారు. ఎందుకంటే ఇది వాళ్ళ సభ, ఇది వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన సభ కాబట్టి ఖచ్చితంగా మీ సభను సక్సెస్ చేయడానికి ఇవాళ బయలుదేరి రాబోతా ఉన్నారు. పోలీసు నిర్బంధాలు తెలంగాణ ఉద్యమంలో పోలీసు నిర్బంధాలకు ఏం కొత్త కాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ మొత్తం నిర్బంధాన్ని విధించింది. నిర్బంధాలు విధించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు కూడా అనేకమైన ప్రోగ్రాం, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి ప్రోగ్రాం కూడా, జేసీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసిన చరిత్ర తెలంగాణ యువతది. ఏంటి ఎంతమంది మీటింగ్ కోసం రాబోతున్నారు, ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? మొదటగా ఈడ మేము ఎందుకు మీటింగ్ పెట్టవలసి వచ్చింది అన్నది 2023 మే 8వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే వేదికగా నిరుద్యోగ యూత్ డిక్లరేషన్ పేరు మీద చెప్పింది. మేము ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటే మీరు ఈ రోజు మీటింగ్ పెట్టేవారా? మరి ఈ రోజు ఎందుకు మీరు అడుగడుగున మా నాయకులను అరెస్ట్ చేస్తారు? పర్మిషన్ ఇవ్వాలంటే ఇయ్యరు, హైకోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటే అరెస్టులు చేస్తారు. ఈ రోజు ఈ వేదిక ద్వారా గతంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఎలాంటి హామీలు ఇచ్చింది, ఎట్లా మోసం చేసింది, వాళ్ళని ఓట్లు ఏ విధంగా వేసుకొని గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది తప్పించి ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క నిరుద్యోగి కూడా వచ్చారు. మేము ఏమంటున్నామంటే, మీరు ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చారో హామీలు నెరవేర్చండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు, ప్రతి నెల నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, వాటిని నెరవేర్చమని అడుగుతున్నాం. కాబట్టి ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నీవు ఇచ్చిన హామీలను నెరవేర్చు, లేకపోతే ఈ నిరుద్యోగులు నిన్ను గద్దె దింపుతారని హెచ్చరిస్తున్నాం. అదే ఎక్కడైతే సరూర్ నగర్ ఇది గ్రౌండ్స్ లో గతంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇక్కడ తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ చేసింది, ఆ వేదిక మీద నుంచే మళ్ళీ మేము ఉద్యోగాల కోసం అడగబోతున్నామని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. అందుకోసమే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు ఇదే వేదిక మీద పెట్టడం జరిగింది. మరోవైపు ఇక్కడ వేదిక మీదనే బ్యాక్గ్రౌండ్ లో ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి గతంలో ఇక్కడ ఉద్యోగాల భర్తీ కోసం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఒక వీడియో ద్వారా చూపించబోతున్నారు. ఓవరాల్ గా చూస్తే ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని సరూర్ నగర్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున సమావేశం జరగబోతుంది. యువ సంగ్రామ సదస్సు కోసం పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఫోటో స్టూడియో.